యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవరా. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్తో భారీ హంగామా మొదలైంది. ఇక యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధు తన రివ్యూని పోస్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో రఫాడించింది. దాంతో ఈ సినిమా ఫ్రీ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ లో బీభత్సమైన స్పందన వచ్చింది. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఉమేర్ సంధు రివ్యూ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఫ్యాన్స్ ని కిర్రెక్కిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, దేవరా సినిమాను దుబాయ్ సెన్సారింగ్ సమయంలో చూశాను. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊహకు అందని విధంగా పర్ఫామ్ చేశాడు. కనురెప్ప వేయని విధంగా సినిమాలో తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. దేవరకు కావాల్సిన ఫుల్ పవర్ను ఆయన అందించాడని, ఇక ఈ మూవీలో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు. సైఫ్ నటన ఫెంటాస్టిక్ అని, ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ మూమెంట్ అని అన్నాడు. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య సీన్లు పవర్ఫుల్గా ఉన్నాయి. మ్యూజిక్ ఓకే అనిపించేలా ఉంది అని ఉమేర్ సంధు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. కానీ జాన్వీ విషయంలో చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాడు. జాన్వీ కపూర్ ఈ మూవీలో కేవలం గ్లామర్కి మాత్రమే పరిమితమైంది. ఓవరాల్గా ఇది టెరిఫిక్ ఎంటర్టైనర్. కేవలం ఇది బిగ్ స్క్రీన్పై మాత్రమే చూడాల్సిన సినిమా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. డోంట్ మిస్ ఇట్. ఇది 100% పైసా వసూల్ మూవీ అంటూ ఉమేర్ సంధు తన ఎక్స్ ఖాతాలో తెలిపాడు. అంతేకాదు, దేవరికి తాను 3.5 రేటింగ్ కూడా ఇచ్చాడు. దీంతో యంగ్ టైగర్ అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.